హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు. ముగ్గురు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది చిన్నారి. తీవ్ర ఆగ్రహంతో స్కూలుకు వెళ్లారు చిన్నారి తల్లిదండ్రులు. ఘటనపై యాజమాన్యానికి నిలదీసిన బాధిత తల్లిదండ్రులు. ఇక ముగ్గురు విద్యార్థుల్లో ఒకరికి టీసీ ఇచ్చి పంపించింది యాజమాన్యం. మరో 2 విద్యార్థులపై చర్యలు తీసుకోకుండా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. అయితే బాధిత కుటుంబానికి మద్దతుగా విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సో ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన ముగ్గురు 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఆ తర్వాత విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తల్లిదండ్రులు నేరుగా స్కూల్ యాజమాన్యం దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసి వారిని వెంటనే శిక్షించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలోనే స్కూల్ యాజమాన్యం కేవలం ఒకరిపై వేటు వేసింది, ఒకరికి టీసీ ఇచ్చి పంపించింది. కానీ మిగిలినటువంటి 2ని కూడా ఆ స్కూల్లో కంటిన్యూ చేసింది. వారికి ఎటువంటి శిక్ష విధించలేదు. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలను ఆశ్రయించారు తల్లిదండ్రులు. విద్యార్థి సంఘాలు అక్కడికి వెళ్ళాయి. లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి. యాజమాన్యంపై పెద్ద ఎత్తున వరద కూడా ఆగ్రహించారు. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరించారు. వరదలు కూడా చెల్లాచెదురుగా చేసి ఉంచారు. సో గతంలో కూడా నంద్యాల జిల్లా, బహుశా నంద్యాల జిల్లా ముచ్చుమరిలో కూడా ఒక విద్యార్థినిపై ఈ రకంగానే దాడికి, లైంగిక దాడికి పాల్పడ్డారు 6, 7, 8వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు. అయితే ఆ మృతదేహాన్ని లైంగికంగా తనపై దాడి చేసిన తర్వాత ఆ 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని మరణించింది. ఆ తర్వాత విద్యార్థిని ఒక కాలువలో పడేశారు ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు. సో ఇప్పటికీ ఆ వివాదం ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది. పెద్ద ఎత్తున రాదంతా జరుగుతోంది. సో అటువంటి ఘటన ఒకటి హైదరాబాద్ ఉప్పల్లో జరిగింది. 2వ తరగతి చదువుతున్నటువంటి ఒక పసికందు డెఫినెట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే సుమారుగా 6 ఏళ్ల వయసు ఉంటుందంటే ఆ బాలికపై ముగ్గురు 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని కాలేజ్ యాజమాన్యం, స్కూల్ యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక వ్యక్తిపై, ఒక విద్యార్థిపై టీసీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ మిగిలిన వాళ్ళ పైన నిర్లక్ష్యం వహించింది. దీంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహించాయి. అక్కడికి వెళ్లి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి, ఆగ్రహించాయి. యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ చేరుకున్నారు. చెల్లాచెదురుగా అటు విద్యార్థి సంఘాలని, ఆ బాలిక యొక్క తల్లిదండ్రులు కూడా అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొని మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విద్యాలపై లైంగిక వేధింపులు జరుగుతున్న మేనేజ్మెంట్ ఒక చిన్న పిల్లపై 2వ తరగతి చదువుతున్నటువంటి ఒక చిన్న విద్యార్థినిపై 9వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. సో ఈ విషయం ఆ విద్యార్థిని వెళ్లి తమ తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత స్కూల్ యాజమాన్యానికి వచ్చి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం ఒక్కరిపైనే వేటు వేస్తూ టీసీ ఇచ్చి పంపించేశారు. కానీ మిగిలిన 2ని కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారు. సో ఒక చిన్న విద్యార్థిని పైన, అంటే ఒక స్కూల్ లెవెల్ నుంచే అభంశుభం తెలియనటువంటి విద్యార్థిని పైన ఇటువంటి లైంగిక దాడికి పాల్పడుతున్నారంటే దానికి కారణం ఏమై ఉంటుంది? డెఫినెట్గా తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం కూడా కారణం. ఎందుకని అంటున్నా అంటే ఇక్కడ అబ్బాయిల తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు, వాళ్ళ యొక్క బుద్ధి ఏ రకంగా వెళ్తుంది, వాళ్ళ మైండ్లో ఆలోచన ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా గమనించలేదు. డెఫినెట్గా సెల్స్ ఒక రకంగా ప్రాబ్లం, మొబైల్ ఫోన్స్ కూడా కారణంగా చెప్పొచ్చు, సోషల్ మీడియా కారణంగా చెప్పొచ్చు. ఈ రకంగా చిన్న చిన్న విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అభంశుభం తెలియని విద్యార్థులపైన స్కూల్లో చదువుకునేటువంటి తోటి విద్యార్థులే కారణమవుతున్నారంటే ఎటుపోతుంది సమాజం అని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా డెఫినెట్గా తమ పిల్లలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, వారి ఆలోచన ఎటువైపుగా వెళ్తోంది, వారి యొక్క మైండ్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, స్టేటస్ ఏ రకంగా ఉంది, మనం డెఫినెట్గా గమనించాలి. దీంతో పాటుగా మనం డెఫినెట్గా మన పిల్లలతోని చాలా అంటే ఒక ఎమోషన్తో ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని మనకు చేరవేసే విధంగా, మనతో పంచుకునే విధంగా ఉండాలి. సో అప్పుడే ఇటువంటి సమస్యలకు మనం ముగింపు పలకొచ్చు. లేదా మనం నిర్లక్ష్యం వహిస్తే కనుక డెఫినెట్గా ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఇటువంటి
చర్యలకు ఒడిగడుతున్నారు. ఇక్కడ 9వ తరగతి చదువుతున్నటువంటి ఆ విద్యార్థులు ఆ చిన్న అమ్మాయి పైన ఈ రకంగా ఒడిగట్టడానికి కారణం ఏంటి? సో డెఫినెట్ గా నిర్లక్ష్యం, సోషల్ మీడియా ప్రతిదీ కూడా కారణం అవుతోంది. సో వీటన్నింటినీ అరికట్టాలని డెఫినెట్ గా మన బాధ్యత కూడా ఉంది, సామాజిక బాధ్యత వహించాలి. సో వెంటనే అక్కడ చేసినటువంటి ఆ విద్యార్థుల పైన కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా డెఫినెట్ గా వారిని ఏ రకంగా చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం మీద అక్కడ విద్యార్థి సంఘాలు చేరుకున్నాయి. తల్లిదండ్రులు అక్కడ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం దగ్గరికి వ్యతిరేకంగా అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. 9వ తరగతి చదువుతున్న 9 మంది, 3 బాలుర పైన అక్కడ ఒకరిపై వేటు పడింది. టీసీ ఇచ్చి పంపించేశారు. మరో 2 కూడా అక్కడ కొనసాగిస్తున్నారు. ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది ఈ ఘటన. ఆ విద్యార్థిని తల్లిదండ్రులకి ఆ విద్యార్థిని ఈ విషయం చేరవేసిన తర్వాత ఈ విషయం వెళ్ళలోకి వచ్చింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పైన చాలా ఎమోషనల్గా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా వారు షేర్ చేసుకునే విధంగా ఉండాలి. అప్పుడే ఇటువంటి సమస్యలకు కూడా కొంత ముగింపు అంటే కొంత అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఉప్పల్లో జరిగింది ఈ ఘటన. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి ఆ విద్యార్థినిపై 3 9వ తరగతి చదువుతున్నటువంటి బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ విద్యార్థిని వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పింది. వారంతా తల్లిదండ్రులు అక్కడికి వచ్చి చెప్పిన తర్వాత ఒకరిపై వేటు వేశారు. మరొక 2 కూడా కొనసాగిస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి దేవిక అందిస్తారు ఉప్పల్ నుంచి. దేవిక, రోజుకి ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు అనేవి ఎక్కువైపోతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఉప్పల్లో లిటిల్ ఫ్లవర్ స్కూల్లో అతి దారుణమైన ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. 3 రోజుల క్రితం 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని మీద 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అతి దారుణంగా అమ్మాయిని అత్యాచారం చేయడం అనేది అతి దారుణమైన విషయం అనే చెప్పచ్చు. ఇప్పుడు ఇటీవల కాలంలో చూసుకుంటే అమ్మాయిల మీద అఘాయిత్యాలు అనేవి ఎక్కువైపోయాయని చెప్పాలి. 3 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిని, అలాగే 6 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిని, 9 ఏళ్ల వయసు గల చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలని పరిస్థితి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మాత్రం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ